హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మసాలా ఆలు మెంతి కర్రీ అయితే చేస్తున్నాను. ఇది హెల్తీకి అయితే చాలా మంచిదండి. అట్లాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ముందుగా కడాయి అయితే పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుందామండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే ఆలు మసాలా కర్రీ అన్నాను కదా. సో ఇది వచ్చేసి ఆలు మసాలా కర్రీ. జీలకర్ర వేసిన తర్వాత 2 లవంగాలు, కొంచెం చెక్క, బగారాకు వేసుకొని ఇట్లా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయితే వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూడా వేసుకోవాలి. వేసుకొని కూడా ఇది ఒక 2 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి స్మెల్ అనేది పోవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు, సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది అనేసి నేనైతే ఒక 2 ఆలు గడ్డలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇట్లా వాటర్లో అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసము. ఇప్పుడు ఆలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే అవ్వాలి. ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టుకుందాము. మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికి అనేది ఆలు ఉడికిపోతుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మూత అయితే తీసి చూద్దాము. ఈ కర్రీ వచ్చేసి హెల్తీకి అయితే చాలా మంచిదండి. మెంతి కూర కదా, మెంతి ఆలు అయితే హెల్తీకి చాలా మంచిది. ఇప్పుడు నేను ఒక 2 చెంచాల కారము, రుచికి సరిపడా ఉప్పు కూడా అయితే వేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు ఈ కర్రీని. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 నిమిషాలు అయితే ఇలా కలుపుకోవాలి. ఆలుకి మొత్తం పట్టేలాగైతే ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలకు కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్లో అయితే చెప్పండి ఎలా వచ్చిందన్నది. సో ఇప్పుడైతే మూత తీసుకున్నాం కదా, ఆలు అయితే బాగా మగ్గిపోయింది. దీంట్లోకి అయితే మెంతి కూర అయితే వేస్తున్నానండి. చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. మెంతిను ఆలు కూడా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే మరొకసారి అయితే కలుపుకొని మరీ 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము. మెంతికి ఆకు అనేది ఉడకాలి కాబట్టి మూత అయితే పెట్టుకుందాము ఇప్పుడు. సో ఇప్పుడైతే మూత అయితే తీసి చూద్దాము. 2 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కింద మాడకుండా ఉండడం కోసం అయితే మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నాకైతే కర్రీకి సరిపడా వాటర్ అయితే పోసుకుంటున్నాను. కొన్ని మాత్రమే పోస్తున్నానండి, ఎందుకంటే ఆలు ఉడకాలి కాబట్టి. ఆలు 80% అయితే ఆయిల్లోనే కుక్ అయిపోతుందండి. ఇలా మూత పెట్టుకుంటే ఆవిరికే ఉడికిపోతుంటుంది. సో ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ గ్రేవీ వచ్చేసి చూడండి సరిపోతుంది నాకు. చూసారు కదా, ఈ చిక్కదనం అనేది సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఉంటే బాగుండదండి. ఇది ఆలు మెంతి మసాలా కర్రీ. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, వేడి వేడి ఆలు మసాలా మెంతి కర్రీ అయితే రెడీ అయిపోయింది.